ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా పడలేదు. అసలే సమ్మర్ సీజన్, డిఫరెంట్ మాస్ కంటెంట్ సినిమా కోసం ఎక్కువ మంది ఎదురు చూశారు. ఇక మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎదురు చూశారు. అయితే ఇలాంటి టైంలో ఇరు వర్గాల ఆడియన్స్ను అట్రాక్ట్ చేసేలా ప్రేక్షకులు ముందుకు వచ్చింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా. షాకుడు ప్యాకుడుతో కూడిన ముగింపు, తల్లి కొడుకు మధ్య బంధాన్ని భావోద్వేగంగా చూపించారు. అందరికీ కనెక్ట్ అవుతుంది. నటన పరంగా కళ్యాణ్ రామ్ ఇరగదీశాడు. విజయశాంతి కూడా మెప్పించింది. ఓవరాల్గా ప్రేక్షకులను, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా మంచి స్పందనతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం 24 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. ఈ సినిమాకి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది, కలెక్షన్లు వస్తాయి. ఈ సినిమాకి అదే జరుగుతుందని తెలుస్తుంది. ఫస్ట్ రోజు ఈ సినిమా 5 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు 3 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది. మూడవ రోజు 4 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది. నాలుగవ రోజు 2 కోట్ల 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా వర్కింగ్ డేస్లో కూడా బాగానే కలెక్షన్లు వసూలు చేస్తుంది. మరి 5వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 5వ రోజు మంచి హోల్డ్ను చూపించింది. 4వ రోజుతో పోలిస్తే 5వ రోజు తేడా లేకపోవచ్చు. 5వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 23%, మ్యాట్నీ షో 24%, ఫస్ట్ షో 26%, సెకండ్ షో కూడా 26% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 5వ రోజు మంగళవారం 2 కోట్ల గ్రాస్, 1,10 లక్షల షేర్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. 5 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 17 కోట్ల గ్రాస్, 12 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 13 కోట్ల షేర్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంకా 10 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.